హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ గోంగూర అండి. నేను ఏ పద్ధతిలో చేస్తాననేది మీకు ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ వేలోనే చేసుకుంటానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి కానీ లేదా బగారా రైస్, పులావ్ ఇలా దేంట్లోకైనా కానీ మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. వట్టి గోంగూరతోనే తినేసేయచ్చు అనమాట పులావ్ అయితే. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనమాట. దానికోసం నేను ఇక్కడ 4 కట్టలు గోంగూర తీసుకొని ఇలా ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా మజ్జిగ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం తీసుకున్నాను, అది ఆప్షన్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు అనమాట. కరివేపాకు వేయరు అని ఏం లేదు, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు లేదు. కొంచెం గుప్పెడంత కొత్తిమీర, ఒక 2 నుంచి 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకుంటే చేసుకోవటం చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఇక్కడ 50 గ్రామ్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. దీంట్లోకి నేను కొద్దిగా పసుపు మాత్రమే వేసుకుంటున్నాను, ఉప్పు వేయలేదు. ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల ఆ గోంగూర అనేది త్వరగా ఉడకదండి, అందుకని చెప్పి నేను ఉప్పు వేయలేదు. మెదుపుకునేటప్పుడు వేసుకుంటాను అనమాట ఉప్పు. ఉల్లిపాయలు అనేది పెద్దగా వేగవసరం లేదు, కొంచెం లైట్గా వేగినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న, తుంచుకొని పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అది నీరంతా పిండేసి పెట్టుకున్నాను అనమాట. మనం కొంచెం నీరు పిండుకున్నా కానీ ఆకులో అంత కొంత వాటర్ అంటేనే ఉంటుంది. ఆ వాటర్ అనేది మనకు సరిపోతుంది అనమాట. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కనుక ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఏ వాటర్ అనేది వేయలేదు. ఇలా గోంగూర వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. చూసారా వాటర్ అనేది ఎంత వచ్చిందో. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోంగూర మగ్గేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోంగూర అనేది మగ్గాలన్నమాట. చూసారా, ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కావాలని పుదీనా కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అనేది సపరేట్ అయిపోయి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోతుంది, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం పప్పు గుత్తి పెట్టి మెదుపుకుంటే చక్కగా పేస్ట్ లాగా చక్కగా మెదుగుతుంది అనమాట. ఇప్పుడు దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా మెదుపుకోవాలన్నమాట. అంతే అండి, ఉల్లిపాయ గోంగూర రెడీ అయినట్టే. ఇది వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే బగారా రైస్ లేదా పులావ్ కానీ సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.